నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 10వ తేదీన తునిలో యనమల 42 ఏళ్ల వసంతోత్సవం. అధిరథ మహారథుల సమక్షంలో పుస్తక ఆవిష్కరణ. యనమల రాజకీయ ప్రస్థాన లోగోను ఆవిష్కరించిన అశోక్ బాబు. యనమల సభను విజయవంతం చేయాలని పిలుపు. యనమల సభకు ముస్తాబవుతున్న తుని పట్టణం. ఏర్పాటును పరిశీలించిన కూటమి నేతలు. తెలుగుదేశం పార్టీకి 4 దశాబ్దాలకు పైగా అంకిత భావంతో సేవలందించిన శ్రీ యనమల రామకృష్ణుడు గారి రాజకీయ ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ యనమల 42 వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ ఈ ఏప్రిల్ 10వ తేదీన గురువారం సాయి వేదిక గ్రౌండ్స్ తుని వేదికగా సాయంత్రం 4 గంటలకు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ అపూర్వమైన వేడుకకు మరింత విశిష్టత చేకూర్చడానికి ఎందరో మహానుభావులు, ప్రజానాయకులు గౌరవ అతిథులుగా, ముఖ్య అతిథులుగా, విశిష్ట అతిథులుగా, అలాగే విశిష్ట గౌరవ అతిథులుగా విచ్చేయనుండగా తామందరూ ఈ చారిత్రక ఘట్టానికి హాజరై విజయవంతం చేస్తారని ఆశిస్తూ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు శ్రీమతి యనమల దివ్య గారు. ఉత్సవం మహోత్సవం. యనమల 42 వసంతాల రాజకీయ ప్రస్థాన వేడుక నిజమైన బ్రహ్మోత్సవం. అందుకు తగ్గ రీతిలో ఈ నెల 10వ తేదీన తుని జనసంద్రమై రాజకీయ బ్రహ్మాండ నాయకుడికి అపూర్వ రీతిలో సాదర సత్కారాలు జరిపేందుకు కూటమి నాయకులు విస్తృతం ఏర్పాట్లు చేస్తున్నారు. సాయి వేదిక ఫంక్షన్ హాల్లో జరిగిన యనమల 42 వసంతాల రాజకీయ ప్రస్థాన సభ రాష్ట్రంలోని అరుదైన అపూర్వ ఘట్టంగా నిలిచిపోయేలా సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీన తునిలో జరిగే సభకు అందరూ ఆహ్వానితులేనని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు అన్నారు. కూటమి నేతలతో కలిసి రాజా అశోక్ బాబు యనమల 42 వసంతాల రాజకీయ ప్రస్థానం లోగోను ఆవిష్కరించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, మన నియోజకవర్గంలో 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా, రాష్ట్ర రాజకీయాల్లో ఒక గుర్తింపున్నటి వ్యక్తిగా యనమల రామకృష్ణ గారి యొక్క 42 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని 10వ తారీఖున 4 గంటలకి ఈ సాయి వేదిక ప్రాంగణంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వారి అభిమానులు, పట్టణ ప్రముఖులు, జిల్లా నాయకులు అందరూ కూడా అటువంటి గొప్ప వ్యక్తిని మనం సంస్కరించుకోవాలా. అటువంటి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ భారీగా ఏర్పాటు చేయాలంటే ఒక ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి ఇక్కడ పెట్టుకోవడం, దీని ద్వారా మరి నియోజకవర్గంలో నుండి ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు, మిత్రులు, వ్యాపార వర్గాలు, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఆ యొక్క గొప్ప వ్యక్తిని మనందరూ కూడా సంస్కరించుకున్నట్లయితే, సత్కరించుకున్నట్లయితే ఆ గౌరవం మన అందరికీ దక్కుతున్న ఉద్దేశంతో ఈ రోజున ఈ పత్రికాముఖంగా కూడా మనందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. రామకృష్ణ గారు 82వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఆ పార్టీలో వారు జాయిన్ అవ్వడం, ఆ తదుపరి 83 ఎన్నికల్లో మరి మన తుని నియోజకవర్గంలో ప్రప్రథమంగా శాసనసభ్యుడిగా ఎన్నికవడం జరిగింది. ఎన్నికైన తర్వాత 6 పర్యాయాలు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా వారు ఎన్నికవడం కూడా జరిగింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో మరి వారు నేను కూడా ఎన్నికల్లో పార్టీ విధానాల పట్ల
పోటీ చేసుకోవడం కూడా జరిగింది. పోటీ చేసినప్పటికీ కూడా అది కేవలం ఎన్నికల వరకే పరిమితం, కానీ ఎన్నికలైన తర్వాత సమిష్టిగా వారు మేము ఈ నియోజకవర్గ అభివృద్ధి, ఈ రాష్ట్ర అభివృద్ధి, ఒక స్నేహపూర్ణ వాతావరణంలో గతంలో ఇక్కడ రాజకీయాలు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఉండేవి. మరి రామకృష్ణ గారి యొక్క వ్యక్తిత్వం మనం చూసినట్టయితే ఆయన ఎప్పుడూ కూడా ఎదుటివారిని గౌరవించడం, ఎదుటివారిని ఆప్యాయతగా పలకరించడం, ఒక మంచి మనసుతోటి ఏ పార్టీని కానీ ఏ ప్రతిపక్షాన్ని కానీ ఎవరిని కూడా విమర్శించకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి, ఈ ప్రాంత అభివృద్ధి అనే ఉద్దేశంతో వారు పనిచేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ఆయన మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన వెంటనే పురపాలక శాఖ మంత్రిగా, సహకార శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభాధిపతిగా, పిఎస్సి చైర్మన్, అనేకమైన పదవులు, దాంతోపాటు ఎమ్మెల్సీగా 2 పర్యాయాలు ఎన్లైన్డ్ సేవలు అనేది గొప్ప వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా ఉండి ఏ జెండా కింద అయితే ఆయన రాజకీయ ప్రస్థానం చేశారో నేటి వరకు కూడా అదే జెండా కింద ఉంటూ పదవున్నా లేకపోయినా పార్టీ ముఖ్యం, పార్టీ సిద్ధాంతం ముఖ్యం, మన రాష్ట్రం ముఖ్యం, మన నియోజకవర్గం ముఖ్యం అనే సంకల్పంతో వారు పనిచేయడం జరుగుతుంది. అటువంటి మంచి వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం వారి అవసరాలు భవిష్యత్తులో కూడా ఉపయోగించుకోవాలని, ఆయన జీవితకాలం రాజకీయాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి, మన నియోజక అభివృద్ధికి పాటుపడాలని, ఆయనకి ఎల్లప్పుడూ మనందరూ కూడా అండదండలుగా ఉంటూ రేపు జరగబోయే కార్యక్రమాన్ని మనందరూ కూడా మన కార్యక్రమంగా మనం గౌరవించుకునే విధంగా మనం అందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి మరొకసారి ప్రత్యేకంగా కోరుతున్నాను. పదవులకే వెన్నంటే తెచ్చిన సమకాలీన సజాత రాజకీయ మేధావి యనమల రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య అభిలాష నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మార్గనిర్దేశకుడిగా యనమల మొదటి వరుసలో నిలుస్తారని తుని మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ అన్నారు. యనమల రాజకీయ ప్రస్థానం 42 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కని విని ఎరుగని రీతిలో యనమల రాజకీయ ప్రస్థాన సభ నిర్వహిస్తూ ఉన్నామని ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, కుచ్వర్లపాటి రూపాదేవి తెలిపారు. రేపు 10వ తారీఖు మన తుని నియోజకవర్గ ఆశాజ్యోతి ముద్దుబిడ్డ అయినటువంటి మన ప్రీతం నేత యనమల రామకృష్ణ గారి 42 వసంతాల స్వర్ణోత్సవ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా సాయి వేదికలో కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ పాటికి అందరికీ విదితమే, కానీ ఈరోజు మరీ ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ, ఎందుకంటే రాజకీయ ప్రస్థానంగా మన యనమల రామకృష్ణ గారు మన నియోజకవర్గం చేసిన సేవలను పురస్కరించుకొని, అదేవిధంగా ఈరోజు నాలాంటి మీలాంటి ఎంతోమంది నాయకుల్ని తయారు చేసినటువంటి రాజకీయ గురువర్యులు, అదేవిధంగా రాష్ట్రానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి మన తుని ఎన్టీఆర్ తెలుగువారికి ఎంత ప్రాముఖ్యత తీసుకొచ్చారో తెలుగుదేశం పార్టీని పెట్టి, అదేవిధంగా యనమల రామకృష్ణ గారు మన తుని నియోజకవర్గంలో పోటీ చేసి మన తుని నియోజకవర్గం అన్నది రాష్ట్ర లెవెల్లో, ఢిల్లీ లెవెల్లో కూడా చాటిన వ్యక్తి మన యనమల రామకృష్ణ గారు. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం అందరూ కూడా ఘనంగా ఆ పుస్తకావిష్కరణ రోజుని మనం సన్మానించుకోవాల్సింది, మన రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తునిపట్న ప్రముఖులకు, అదేవిధంగా అన్ని వర్గాల నాయకులు కూడా రావాలని ఈ సందర్భంగా వినయపూర్వకంగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు రామకృష్ణ గారు ఎన్నో పదవులు అలంకరించారు. అవన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే. రామకృష్ణ గారు అలంకరించిన పదవులు ఆయన ప్రత్యేకంగా ఏ పదవి చేసినా ఆయన బ్రాండో, ఆయన మార్కు అన్నది మన అందరికీ విదితమే. ప్రత్యేకంగా ఈరోజు మన అమరావతి రాజధాని మళ్ళా పునర్నిర్మించుకుంటున్నామంటే దీనికి ముఖ్య ఆరాధ్యుడు, రాజకీయ దురంధుడు అయిన మన యనమల రామకృష్ణ గారిని ఈ సందర్భంగా ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులన్నీ మనల్ని నట్టేటి ఉంచడానికి ప్రయత్నిస్తే అసెంబ్లీలో మనకి బలం చాలక శాసనమండలిలో ఉన్న బలంతో మన యనమల రామకృష్ణ గారు శ్రీకృష్ణుడి వల్లే చక్రం అడ్డువేసి ఈరోజు మన రాజధాని కట్టుకున్నామంటే ముఖ్య కారకుడు మన యనమల రామకృష్ణ గారని ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా మన తుని నియోజకవర్గం తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా కూడా మనం కోరవలసిన ఒక కోరిక కూడా ఉంది. అదేంటంటే
అమరావతిలో ఎక్కడో దిక్కున రామకృష్ణ గారి పేరు మీద ఏదో ఒక కార్యక్రమాన్ని తలపెట్టాలని కూడా మన తుని నియోజకవర్గం తరఫున కూడా మనం అందరూ అడగాలని మీ అందరి తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. రేపు పుస్తకావిష్కరణ రోజున కూడా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే నాయకులను అందరినీ కూడా మనం డిమాండ్ చేయవలసిన నెసెసిటీ ఉంది. రామకృష్ణ గారు ఏది అడగరు, ఏది చేయరు. కానీ రామకృష్ణ గారి తరఫున మన యొక్క ఉన్నత స్థితి కారకులైన మన రామకృష్ణ గారి కోసం, మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన రామకృష్ణ గారి కోసం మనం అహర్నిశలో కష్టపడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా అమరావతి నిర్మాణంలో మన రామకృష్ణ గారి పేరు కూడా ఎక్కడో దిక్కున ఏదో మారుమూలన ఏదో మూలన అది పలకాలని కూడా ఈ సందర్భంగా మనం నియోజకవర్గం తరఫున డిమాండ్ చేసి మన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ కూటమి నాయకులను కూడా అర్థించవలసిన బాధ్యత మనందరమే ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు 10వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి మన ఇంట్లో పండగలాగా, మన సొంత కార్యక్రమంలాగా అందరూ కూడా తరలి వచ్చి ఈరోజు 10,000 మంది వరకు ఇక్కడ అన్ని సదుపాయాలు అన్నీ మన కూటమి నాయకులు అందరూ కలిపి ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద నాయకులు కూడా వస్తున్నారు. వారందరినీ కూడా మనం గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనందరం దీన్ని శ్రద్ధాభక్తులతో వినియోగించుకుని రామకృష్ణ గారికి మన కృతజ్ఞతాభావం తెలుపుకోవడానికి ఇది మంచి అవకాశం అని ఈ సందర్భంగా మన రాజకీయ నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజల్ని, ముఖ్య నాయకుల్ని, ప్రముఖుల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మీరు రావాలని ఆహ్వానిస్తున్నాం. చాలా ఆనందించిన విషయం, ప్రముఖులు, రాజకీయ నాయకులు, అపర చాణక్యులైన శ్రీ యనమల రామకృష్ణ గారు 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రాజకీయ అరంగేట్రం చేసి 1983లోనే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గెలుపొందిన వెంటనే మొట్టమొదటిసారిగా మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి ఆయన. అప్పటి నుంచి కూడా ఎన్నో ఉన్నత పదవులు ఆయనకు అధిరోహించి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి కానీ అలాగే నియోజకవర్గ అభివృద్ధికి కానీ పాటుపడిన వ్యక్తి. మరి ఆయన టైంలో చేసిన పనులన్నీ కూడా రాష్ట్రానికి ఎంతో ముఖ్యంగా అభివృద్ధి పనుల్లోకి వెళ్ళాయి. ఎన్నో విదేశాలు తిరిగి ఆయన ఎన్నో తెలుసుకొని అవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు 10వ తారీఖున సాయి వేదికలో ఒక మంచి కార్యక్రమం కార్యకర్తలు, పట్టణ ప్రజలు, అలాగే అభిమానులు, నాయకులు అందరూ కూడా విచ్చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన జీవిత రాజకీయ ఆరంగేట్రం చేసిన దగ్గర నుంచి ఆయన రాజకీయ చేసిన పుస్తక రూపంలో విడుదల చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మీరు అందరూ విచ్చేసి అది జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎన్నో జిల్లాల నుంచి కూడా ప్రముఖులు, మంత్రులు, ముఖ్యమైన నాయకులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. వారందరూ కూడా అభినందించడానికి రామకృష్ణ గారిని అభినందించడానికి వస్తున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన తెలుగుదేశం పార్టీకి 42 సంవత్సరాలుగా ఎల్లప్పుడూ సేవ చేస్తున్న మన ప్రీతమ యనమల రామకృష్ణ గారి రాజకీయ ప్రస్తావన కార్యక్రమం మనకి 10వ తారీఖున ఈ సాయి వేదికలో జరగబోతుందండి. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆహ్వానిస్తున్నామండి. అలాగే ఆయన మనకి 1982 నుంచి 2025 వరకు కూడా ఒకే జెండా మోస్తూ ఒకే పార్టీలో ఉంటూ కూడా ప్రజా నాయకుడిగా కాకుండానే మనకి ఆదర్శంగా గైడ్ చేస్తూ వస్తున్నారండి. ఆయన సేవలను మనం గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని మన అందరూ కూడా ఈ రాజకీయ ప్రస్తావనని మనందరూ కూడా కలిసి ఘనంగా జరపాలని కోరుకుంటున్నానండి. అలాగే ఈ రాజకీయ ప్రస్థానం మన యూత్కి ఎంతోమందికి ఇన్స్పైర్ చేస్తుందండి. అందుచేతన ప్రతి ఒక్కరూ కూటమి నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలుగుదేశం పార్టీకి 4 దశాబ్దాలకు పైగా అంకిత భావంతో సేవలందించిన శ్రీ యనమల రామకృష్ణుడు గారి రాజకీయ ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ యనమల 42 వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ ఈ ఏప్రిల్ 10వ తేదీన గురువారం సాయి వేదిక గ్రౌండ్స్ తుని వేదికగా సాయంత్రం 4 గంటలకు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ అపూర్వమైన వేడుకకు మరింత విశిష్టత చేకూర్చడానికి ఎందరో మహానుభావులు, ప్రజానాయకులు, గౌరవ అతిథులుగా, ముఖ్య అతిథులుగా
విశిష్ట అతిథులుగా అలాగే విశిష్ట గౌరవ అతిథులుగా విచ్చేయనుండగా తామందరూ ఈ చారిత్రక ఘట్టానికి హాజరై విజయవంతం చేస్తారని ఆశిస్తూ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు శ్రీమతి యనమల దివ్య గారు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. యనమల 42 వసంతాల రాజకీయ ప్రస్థాన సభ సూపర్ హిట్ చేసేందుకు గాను కూటమి నేతలు మేము సైతం అంటూ రెడీ అవుతున్నారు. రాజకీయ మేధా సంపన్నుడైన యనమల నాయకత్వంలో పనిచేసే భాగ్యం పొందిన తామంతా ఏప్రిల్ 10వ తేదీ కోసం ఎదురు చూస్తూ ఉన్నామని జనసేన నేతలు చోడిశెట్టి గణేష్, బోనం చిన్నబాబు, బీజేపీ నేత రామకృష్ణ అన్నారు. మన నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో మనందరికీ పేరు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. రాజకీయ ధురంధరుడు యనమల రామకృష్ణ గారి గురించి మాట్లాడినందుకు నా వయసు సరిపోదు. ఆయన చేసిన పదవులు ఏ రాజకీయ నాయకుడి అయినా సరే, ఏ రాజకీయ పార్టీలో చెందిన వ్యక్తి అయినా సరే, అన్ని రాజకీయ పదవులు అనుభవించిన నాయకుడు మన రాష్ట్రం మొత్తం మీద ఏకైక వ్యక్తి అది యనమల రామకృష్ణ గారని సగౌరవంగా చెప్పొచ్చు. ఏ పార్టీలో అయినా సరే ఒక నాయకుడు నిబద్ధతతో నిజాయితీతో పనిచేస్తే అంత విలువ ఉంటుందని తెలియజేసిన నాయకుడు మన యనమల రామకృష్ణ గారు. అలాగే రేపు 10వ తారీఖున తునిలో జరిగే కార్యక్రమానికి తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, తుని పుర ప్రజలు అందరూ మన నియోజకవర్గానికి ఇంత కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చిన ఆయనకి సంఘీభావంగా మొత్తం అందరూ విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ నియోజకవర్గంలో మా కూటమి నాయకుడైనటువంటి యనమల రామకృష్ణుడు గారు 42 సంవత్సరాల తన రాజకీయ అనుభవాల్ని, ఆయన వెళ్ళినటువంటి విధానాన్ని, ఏ రకంగా ఆయన దినదినాభివృద్ధి చెందారో అవన్నీ కూడా రేపు 10వ తారీఖున మరి తేటతెల్లం అవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇలాంటి మహనీయుల చరిత్ర తెలుసుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా మాలాంటి యువతకి అది మరింత ఉపయోగపడుతుంది. ఎంచేదంటే నా వరకు అలాంటి వ్యక్తులు ఇన్స్పిరేషన్ కింద తీసుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని. అంచేత అలాంటి వ్యక్తుల చరిత్ర తెలుసుకోవడం వల్ల నాలాంటి యువకులు ఇంకా నియోజకవర్గంలో అన్ని మతాల, అన్ని వర్గాల యువకులు కూడా ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకుని అలాంటి వ్యక్తిత్వాన్ని మాలాంటి యువకులు కూడా అలవరుచుకుంటే ఈ సమాజంలో ఒక మంచి రాజకీయం మొదలవుతుందనేది నా ఉద్దేశం. అంచేత అలాంటి మహనీయుల గురించి ఎక్కువగా చెప్పేటంత వయసు కానీ అనుభవం కానీ నాకు లేనప్పటికీ ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆయనకి, అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గర్వంగా చెప్పాలి అంటే రాష్ట్రంలోనే ఒక ప్రముఖమైన వ్యక్తి, ఒక రాజకీయ ధురంధరుడు అయిన యనమల రామకృష్ణ గారి నియోజకవర్గంలో ఉన్నామనడానికి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అతని రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాలి అంటే ఆయన అనేకమైన పదవులు చేశారు. అది అందరికీ మనకి తెలిసిన విషయమే. ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలి అంటే క్రమశిక్షణ. ఇప్పటికీ కూడా ఆయన ఎంత క్రమశిక్షణగా వ్యవహరిస్తారో, ఏదైనా ఎంత పర్టికులర్గా ఆలోచిస్తారో, ఏదైనా ఒక సమస్య వచ్చినా లేకపోతే ఒక వ్యవహారం చేయాలన్నా ఏదైనా కానీ చాలా క్రమశిక్షణగా ఒక పద్ధతిగా చేస్తారు. మాకు కూటమి తరఫున ఆయన మాకు ఎంత భరోసా ఇస్తున్నారో, ఎలా రాజకీయంలో ముందరికి వెళ్ళాలో, ఎలాగా మా డౌట్స్ కానీ ఏవైనా సలహాలు కానీ ఆయన చాలా క్లియర్గా టైం తీసుకుని మరీ మాట్లాడతారు. ఆయన గురించి చెప్పాలి అంటే రాష్ట్రంలో ఆయన ఓపెన్ బుక్. ఆయన చెప్పాలి అంటే ప్రతి ఒక్కడికి చంటి పిల్లోడి దగ్గర నుంచి ముసలివాడి దాకా కూడా ఆయన గురించి తెలుసున్నదే. నా వయసు ఆయన ప్రస్థానం గురించి చెప్పడానికి సరిపోదు.
యనమల 42 వసంతాల రాజకీయ ప్రస్థానం సభకు తుని ముస్తాబవుతుంది. ఈ నెల 10వ తేదీన తుని సాయి వేదికలో యనమల 42 వసంతాల రాజకీయ ప్రస్థాన సభ జరగనుంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, కూటమి నేతలు యనమల రాజేష్, సుర్లా లోబరాజు, చింతంనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ, కూసుమంచు శోభారాణి, సత్యనారాయణ, చోడిశెట్టి గణేష్, బోనం చిన్నబాబు, రామకృష్ణ పరిశీలించారు. అనంతరం టౌన్ నాయకులు మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ మీడియా సమావేశంలో మాట్లాడారు. మన ప్రీతం నాయకులు శ్రీ యనమల రామకృష్ణ గారు 42 వసంతాల రాజకీయ ప్రస్థాన సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన యొక్క 42 వసంతాల సుదీర్ఘ రాజకీయ ఆయన యొక్క అనుభవాలను, అలాగే ఆయన 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించడం, ఆయన ఆ రోజుల్లో యువకుడు మరియు ఒక ఉన్నత విద్యావంతులు అవ్వడం వల్ల ఆయన మొట్టమొదటి శాసనసభ్యులు ఎన్నికయ్యే ఆయన ఒక రాష్ట్రంలోని క్యాబినెట్లో ఉన్నతమైన పదవులు, న్యాయశాఖ కావచ్చు, పురపాలక శాఖ కావచ్చు, ఆర్థిక శాఖ కావచ్చు, అలాగే అత్యున్నతమైనటువంటి శాసనసభ గౌరవ స్పీకర్ కానీ ఎన్నో ఉన్నతమైన పదవులని అధిరోహించారు. ఆ పదవులకి ఆయన వల్ల ఎన్నో పని తెచ్చారు. అలంకారం పదవులు ఆయన కాదు, కానీ ఆ పదవులకే రామకృష్ణ గారి వల్ల ఒక ఉన్నతమైన వెలుగు, ఒక గుర్తింపు కూడా పొందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన ఒక ఆర్థిక మంత్రిగా సుమారు 11 పర్యాయాలు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన ఒక విశేషమైన అనుభవాలు రాజకీయ కావచ్చు, పరిపాలనలో కావచ్చు ఉండడం వల్ల కేంద్రంలోని ఇటు రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుమారు ప్రతి సందర్భంలోనూ కూడా ప్రభుత్వం కావచ్చు, పార్టీ కావచ్చు, కీలకమైన సమయంలో కీలకమైన చర్యలు, కీలకమైన నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతో ఈ రాష్ట్ర ఉన్నతి అభివృద్ధిలో ఆయన పాత్ర చాలా అమోఘమైంది, ఘనమైందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన యొక్క సేవలు మరి భవిష్యత్తులో ఆయనకున్న అపారమైన అనుభవం కావచ్చు, ఆయన యొక్క నాలెడ్జ్ కావచ్చు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో కూడా ఆయన యొక్క సీనియారిటీ కావచ్చు, సేవలు కావచ్చు, మనకి రాష్ట్రానికి కావచ్చు, మన జిల్లాకు కావచ్చు, మన తునిపట్టణానికి కూడా అవసరం ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన మరింత ఉన్నత పదవులకి ఆయన గుర్తించి ముందుకు వెళ్తారని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. రేపు 10వ తారీఖున జరగబోతున్నటువంటి యనమల రామకృష్ణుడి గారు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి తుని నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని ఆయన యొక్క జీవిత సారాంశాన్ని మనందరం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందువల్లంటే సుమారు 42 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఈరోజు మన తుని నియోజకవర్గంలో ఉండడం మన తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టంగా భావించాలి. ఎటువంటి మచ్చ లేకుండా తుని నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరి ఎటువంటి అవినీతి కార్యక్రమాలు జరగకుండా ఈరోజు తుని నియోజకవర్గాన్ని ఒక సస్యశ్యామలైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దినటువంటి ఘనత యనమల రామకృష్ణుడి గారిది. అటువంటి మంచి నాయకుడు, మంచి మనసున్న నాయకుడు మన నియోజకవర్గంలో పుట్టి మన నియోజకవర్గానికి సేవలు చేసి మనందరి మానాలు పొందినాడు. కాబట్టి మరి రేపు జరగబోయే 10వ తారీఖు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మనందరం కూడా పాల్పంచుకొని ఆ సభని విజయ పదవిలో నడిపించాలని చెప్పి ఈ సభంగా మీ అందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రేపు 10వ తారీఖున పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. కావున తుని పట్టణ ప్రజలు మరియు తుని గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటామండి. యనమల రామకృష్ణ గారికి నాకు కూడా నేను పార్టీలోకి వచ్చి సుమారు 25 సంవత్సరాలు అయ్యడం జరిగిందండి. ఆయన అప్పటి నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను. ఆయన వినయం, విధేయత, కొండలొచ్చి మీద పడినా సరే నవ్వుతూ కూడా కొండ పడకుండా చేసే కార్యక్రమంలో ఆయన ముందుంటారు. అదేవిధంగా జిల్లాలో కానీ స్టేట్లో కానీ వరల్లో కూడా ఆయనకున్న గుర్తింపు ఎవరికీ రాదండి. ఆయన 6 సార్లు రాష్ట్ర మంత్రివర్యులుగా, ఎమ్మెల్సీగా, పిఏసీగా అనేక పదవులు చేసి తుని పట్టణాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దడంలో ముందున్నారు. అదేవిధంగా రేపు రాబో రోజుల్లో కూడా మేడం గారు కూడా అదే బాటలో పయనించి తుని ప్రజలందరూ కూడా సక్రమంగా నడిపించి మరిన్ని కార్యక్రమాలు చేయాలని అలాగే రామకృష్ణ గారికి, మేడం గారికి కూడా కోరుకుంటామండి. అలాగే రేపు రాబోయే 43 సంవత్సరాలు కాబట్టి 4+3 7 కాబట్టి ఆ 7 కొండల వాడు
ఆ రామకృష్ణ గారి ఆశీస్సు నుండి ఆయన అనుకున్న కార్యక్రమాలు జరగాలని ఆ భగవంతుడు ఆయనకు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి 4 దశాబ్దాలకు పైగా అంకిత భావంతో సేవలందించిన శ్రీ యనమల రామకృష్ణుడు గారి రాజకీయ ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ యనమల 42 వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ ఈ ఏప్రిల్ 10వ తేదీన గురువారం సాయి వేదిక గ్రౌండ్స్ తుని వేదికగా సాయంత్రం 4 గంటలకు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ అపూర్వమైన వేడుకకు మరింత విశిష్టత చేకూర్చడానికి ఎందరో మహానుభావులు, ప్రజానాయకులు గౌరవ అతిథులుగా, ముఖ్య అతిథులుగా, విశిష్ట అతిథులుగా, అలాగే విశిష్ట గౌరవ అతిథులుగా విచ్చేయనుండగా తామందరూ ఈ చారిత్రక ఘట్టానికి హాజరై విజయవంతం చేస్తారని ఆశిస్తూ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు శ్రీమతి యనమల దివ్య గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 10వ తేదీన తునిలో యనమల 42 ఏళ్ల వసంతోత్సవం, అధిరథ మహారథుల సమక్షంలో పుస్తక ఆవిష్కరణ. యనమల రాజకీయ ప్రస్థాన లోగోను ఆవిష్కరించిన అశోక్ బాబు, యనమల సభను విజయవంతం చేయాలని పిలుపు. యనమల సభకు ముస్తాబవుతున్న తుని పట్టణం, ఏర్పాటును పరిశీలించిన కూటమి నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.